కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాధితులు తమ వారసత్వ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించారు. సర్వే నంబర్ 66 డిలో ఉన్న ఈ భూమి గత 80 ఏళ్లుగా తమ కుటుంబ వారసత్వ ఆస్తి అని తరతరాలుగా ఇంటి పన్నులు ఇతర పన్నులు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. అయితే తమకు తెలియకుండా రాజకీయ నాయకులు కొందరు అధికారుల సహకారంతో భూమిని ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో భూమి వేరే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసిందని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుల పక్షాన మాట్లాడిన నర్సింగాపూర్ సర్పంచ్ పెరుక రవి ఈ భూమి బాధితుల తాతల కాలం నుంచి ఒడ్డేర కులానికి చెందిన కుటుంబాల వారసత్వ ఆస్తేనని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ రిజిస్ట్రేషన్కు బాధ్యులైన వారిపై చట్టపరమైన నేను అప్లికేషన్లు పెట్టుకుంటూ వచ్చినా కానీ ఇది నువ్వే చేసినావు, ఎంత తీసుకున్నావు సార్ అని అడిగితే నేను జైలుకు పట్టిస్తాను అన్నాడు. నువ్వు జైలుకు వస్తే సారు మాకు అన్ని కొత్తయే, మాకు వడ్డోళ్ళకంటే అన్ని కొత్తయే, జైలు కొత్తయే, జైలు కేసులు కొత్తయే, అదేం కాదు సారు, మీరు మాకు చేయకపోతే న్యాయం చేయకపోతే మంచిగుంటుందని చెప్పాం. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు చేసి తీరాలి. నా పేరు అల్లెప్ శ్రీనివాస్, మాది నర్సింగాపూర్ గ్రామం. అయ్యా పెద్దలారా, గత 70 సంవత్సరాల నుంచి మేము నివాసమై ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది కదంటే, ఎవరు చిడతల శ్రీధర్ వాళ్ళ డాడీ ఉప సర్పంచ్ గారు యాదగిరి, వీళ్ళు కుమ్మెక్కాయ 80 సంవత్సరాల నుంచి మేము నివాసమై ఉంటున్నాం. వాళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారు కదంటే, వీళ్ళు ఒడ్డరోళ్ళు వీళ్ళతో ఏమవుతుంది అనే భావనతోని వాళ్ళు ఏం చేశారంటే, మా ఇల్లు ఉన్న స్థలాలు వాళ్ళు పట్టా చేసుకునే జరిగింది. ఎకరా భూమి మా ఇల్లు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్ కింద కొట్టించుకున్నారు. మాకు ప్రతి ఒక్కటి ఉంది సార్. కాకపోతే ఏంటంటే మాకు పెద్దలు అనేది కొంచెం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు?